800-900 మందికి లోన్స్ శాంక్షన్ అయ్యాయి. కానీ ఇంకా మనకి సుమారు 9,000 మంది లబ్ధిదారులు. వీళ్ళలో చాలామంది బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి మీతో ప్రభుత్వం వాలంటీర్ని మీ ఇంటింటికి పంపించి మీకు ఏదైతే ముఖ్యమంత్రి గారు రాసిన లేఖను మీకు అందరికీ కూడా అందించి, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించి మీ ఆమోదాన్ని అంగీకారాన్ని తెలియజేస్తూ మీ దగ్గర ఒక లేఖను తీసుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా అలాట్మెంట్ ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు మన భీమవరం పట్టణంలో ఇక్కడే మన బుధవారం మార్కెట్ ప్రాంతంలో ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆ సభలో ఆయన మరి 3 లక్షల ఇళ్లకు సంబంధించి ఉచితంగా పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే కాకుండా 360, 430 ఏదైతే అడుగుల స్థల ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఒక సబ్సిడీ 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ 1,50,000 అయితే కనుక దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని 2,80,000 వరకు పెంచి మరింత మీ అందరికీ కూడా మేలు చేసే విధంగా, అలాగే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ ఇళ్లకి సంబంధించి టిడ్కో హౌసెస్కి సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మీ అందరికీ మీ అందరిలోనూ అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారం ఇవన్నిటిని కూడా మరి తొలగించాలి అని చెప్పి, మీలో ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలని చెప్పి ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే సుమారు 8,700 మంది, సుమారు 9,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. 9,000 మంది లబ్ధిదారులు కూడా సమయోచితపరచాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ సందర్భంలో అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మన వార్డుకి సంబంధించి దగ్గరలో అందరికీ ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడే సభను ఏర్పాటు చేసి, మీ ద్వారా ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు 9,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతుందంటే కనుక పార్టీ నుంచి కమిషనర్ గారు కానీ, అలాగే అధికారులు కానీ, అలాగే మన గౌడ కార్పొరేషన్ చైర్మన్ కామనాగేశ్వరరావు కానీ, అలాగే సీనియర్ మరి పార్టీ నాయకులు రాయపల్లి శ్రీనివాసమూర్తి గారు కానీ, అలాగే రజక కార్పొరేషన్ డైరెక్టర్ మన గోవిరాజు గారు కానీ, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏఎస్ రాజు గారు కానీ, అలాగే షేక్ రబ్బానీ గారు కానీ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమల ఏడుకొండల గారు కానీ, ఇంకా పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు అందరూ ఎంతో మంది చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా పూర్తిగా మనం ఈ ఇల్లు నిర్మాణం గురించి పూర్తి అవగాహన అందరికీ ఉంది. అయినప్పటికీ కూడా మరొకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గతంలో 2004-9 సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక పని మీద రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రశాంతంగా నాకు చాలా మంచి అవకాశం దొరికింది. ఆయన ఒక్కడే ఉన్నారు, ఖాళీగా దొరికారు. ఆయన్ని నేను వెళ్ళిన పని అడిగాను, నియోజకవర్గానికి సంబంధించి పని అడిగిన తర్వాత దాని గురించి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు దొరకలా. కానీ ఏదో ప్రోగ్రాంలో ఉన్నారు, ఏ ప్రోగ్రాంలో ఉన్నా మళ్ళీ ఇమీడియట్లీ మెసేజ్ వెళ్తుంది, మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. కాబట్టి నేను అక్కడ ఉండమన్నారు. ఈ లోపు ఆయన ఏమన్నారంటే, నువ్వు పేదల కోసం ఎన్ని ఇళ్ళు కట్టిస్తున్నావు అన్న. నా పరిస్థితి ఎలా ఉందంటే, బాగా చదువుకోకుండా ప్రిపేర్ అవ్వకుండా పరీక్షలకు హాజరైతే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అయింది. నా దగ్గర డేటా లేదు, అది ఎన్ని ఇళ్ళు కడుతున్నాం ఏంటన్నది. సరిగ్గా ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఏమీ రాని ముద్దా పేలగా ఏదో చెప్పాలి కాబట్టి 1500 ఇళ్ళు కడుతున్నానండి అన్న. అంటే ఆయన వెంటనే ఏమన్నాడంటే, ఆయన అది ఒక 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే నిజంగా నీ పేరు చెప్పుకుంటారు కదా అన్నాడు. నిజంగా ఆయన ప్రోత్సాహంతో సార్ ఒక్క 3 నెలలు టైం ఇవ్వండి. ఇప్పుడు జగన్ గారిని అయితే సీఎం గారిని అన్న అంటాం,
ఆయన అయితే సార్ 3 నెలల టైం ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చి వెంటనే 82 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. ఈ ప్రోత్సాహం, ఈ ఆశీర్వాదం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అలా అనకపోతే కనుక, ప్రోత్సహించకపోతే కనుక భీమవరం పట్టణంలో భూమిని సేకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మీ అందరికీ కూడా తెలుసు. నిజంగా ఆయన మాట ఇచ్చాను, 3 నెలల్లో మరి భూ సేకరణ చేస్తానన్నాను, కాబట్టి చెయ్యాలి అని పట్టుదల ఉంది. అయితే భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి. నిజంగా భగవంతుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశీస్సులు లభించినాయి. ఆయన ఆశీస్సులు ఉండడం వల్లే నేను రాగానే 3 నెలల లోపలే 82 ఎకరాలు సేకరించడం జరిగింది. అంతేకాదు ఆయన ఆశీస్సులు ఉండబట్టే ఆ రోజున ఏదైతే నేను భూమి సేకరించానో, ఆయన ఏదైతే ఆశించారో నా చేతుల మీద మీ అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి అది మళ్ళీ ఈ రోజున మరి జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మనందరికీ ఉంటుంది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆశించారు, నువ్వు నీ చేతుల మీద ఇస్తే నీకే పేరు వస్తుంది కదా, నీ పేరు చెప్తారు కదా. ఎమ్మెల్యేగా గంధి శ్రీనివాస్గా ఉండగా ఇది మాకు ఇల్లు ఇచ్చారు అని చెప్పుకుంటారు కదా. ఆయన ఆశించాడు, ఆయన కోరుకున్నాడు కదా బలమైన కోరిక. ఆ బలమైన కోరిక మళ్ళీ ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మళ్ళీ నేను సేకరించి భూముల్లో మీ అందరికీ పెట్టాలిచ్చే భాగ్యం కలిగింది. నిజంగా ఆయనకి మరి ఎక్కడున్నా కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది, పేదల కోసం తన తండ్రి 1 అడుగు ముందుకేస్తే తన 2 అడుగులు మీకోసం వేస్తానని చెప్పి, ఏదైతే తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కోట్లాది మంది కన్నీరు పెట్టుకుని వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ప్రతి గుండెల్లోనూ కూడా రాజశేఖర రెడ్డి ఉన్నారని ప్రజలు చెప్పారు. అలాగా తన తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, ప్రజల గుండెల్లో నేను ఉండిపోవాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని ప్రజల యొక్క సంతోషం కోసం తపన పడుతూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి, మళ్ళీ తండ్రి పేరు నిలబెడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇస్తే మనం తిప్పడం లేదు. ఏదైతే పేద ప్రజల కోసం 2 అడుగులు వేస్తానన్నారో 2 అడుగులు కాదు 4 అడుగులు వేసి మీ అందరికీ మీరు చూస్తున్న కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ప్రతి ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలుసు. అమ్మఒడి పథకం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు. అలాగే ఈ రోజున 30 లక్షల మందికి రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు స్థలం ఇచ్చి 1,85,000 రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇంచుమించు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ 100 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇంచుమించు 170 ఎకరాల్లో గతంలో ఏదైతే మంచినీటి చెరువు సేకరించిన 68 ఎకరాలు ఉంటే 170 ఎకరాల్లో సుమారు 110 ఎకరాల దాకా మళ్ళీ భూమిని సేకరించి మళ్ళీ అందరికీ కూడా సెంటు స్థలం కాడికి స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నాం. అది కూడా రేపు డిసెంబర్ 25వ తారీఖున అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆశించారు, ఈ టిట్కో హౌసెస్ సంబంధించి కానీ లేదంటే రేపు వచ్చే ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ ఏమనుకున్నారంటే అది ఒక మీ అందరికీ కూడా ఒక ఆస్తిలాగా ఉండాలి, ఒక ఆస్తిలాగా ఉండాలి. ఆస్తిలాగా ఉండడం అంటే ఏంటంటే పట్ట ఇస్తున్నారు కదంటే మనకి ఇచ్చిన పట్ట ఈ నమూనా పట్ట మనం అమ్మకూడదు, ఎదరవాడు కొనకూడదు. అమ్మడానికి పని చేయింది, కొనడానికి పని చేయింది ఎందుకు కొరగానిదే. అవునా కదమ్మా? అవును కదా? అలా కాదు, మీకు అమ్ముకునే హక్కు ఉండాలి. ఒక 6 సంవత్సరాల తర్వాత మీకు అమ్ముకునే హక్కు ఉంటే కనుక దాని విలువ పెరుగుతుంది. అంతేకాదు అమ్ముకునే హక్కు ఉన్నప్పుడు మీకు ఏదైనా అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకు వాడు కూర్చోబెట్టి మీకు రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ముఖ్యంగా పేదవాళ్ళు ఏదైతే డబ్బులు అవసరమైనప్పుడు బయట అప్పు చేస్తే కనుక 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు వడ్డీలు తీసుకుని జలగల్లాగా మీ రక్తాన్ని పీల్చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులు వారిని మీరు అందరూ పడకూడదు అని చెప్పి మీకు ఆ మేలు చెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తన దాయాదులతో తన సొంత మనుషులతోటి కోర్టుల్లో మరి పిటిషన్లు వేయించి మీరెవరో వాళ్ళకి అమ్ముకునే హక్కు ఇచ్చేటట్టు పట్టాలు ఇవ్వడం అని చెప్పి అడ్డుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా దానికోసం
మరి పోరాటం చేస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో పూర్తిగా మీకు ఆస్తి కింద ఉపయోగపడేటట్లుగా, ఆస్తి హక్కుగా ఉండేటట్లుగా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ఒక రోజుని మరి ఏదైతే ఉగాదికి ఇవ్వాలనుకున్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఇవ్వాలనుకున్నారు. కానీ కోర్టులో తీర్పు రాకపోవడం వల్ల, ఆలస్యం అవడం వల్ల మరి ఏదైనా సరే తను అనుకున్న విధంగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనుకున్న సమయాన్ని ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడమే, అధికారంలో పదవులు అనిపించడమే అదే ప్రజాశ్రేయస్గా భావించే తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని అబద్ధాలు ఆడారమ్మా. మొన్న ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు 600 వాగ్దానాలు ఇచ్చారు. మొత్తం డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, రైతుల రుణాలు మాఫీ చేస్తా అన్నారు. ఇవన్నీ 600 వాగ్దానాలు ఉన్నాయి. అంతెందుకు, మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనకి ఇలా గురుపుడు వేయించి పాదయాత్ర చేసుకుంటా వెళ్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానన్న ఆయన అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఇల్లు కూడా కట్టించలేకపోయాడు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉండగా 700 మందికి ఇల్లు కట్టించి ఇచ్చాను. అవునా కదా? 700 మందికి ఇల్లు కట్టిస్తే దాంట్లో హౌసింగ్ కార్పొరేషన్ లోను 35,000, దాంట్లో 3,500 రూపాయలు సబ్సిడీ, ఇకపోతే ఇంకో 35,000 రూపాయల దాకా బ్యాంక్ నుంచి రుణం ఇప్పించాం. అంటే అక్కడికి ఒక 70,000 రూపాయలు, ఇంకొక 5,000 రూపాయలు ఎంతో బెనిఫిషియరీ వేసుకున్నారు. సుమారుగా 78,000 రూపాయలు. అప్పుడు పాదయాత్ర చేసుకుంటా వెళ్ళాడు. ఆ ఇల్లు కనిపించింది, అక్కడ ప్రజలు కనిపించారు, పేదరికంలో ఉన్నవాడు. అబ్బా ఈయన బాగా మోసం చేయొచ్చు అనుకున్నాడు. ఏమన్నాడు, మీ అందరూ కూడా టీవీలో చూస్తుంటారు, మీ అందరి రుణాలు నేను మాఫీ చేసేస్తాను అన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఏదైతే ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ఇల్లు ఏమన్నా మాఫీ చేశాడమ్మా? చేశాడా చెప్పండి? ఒక్క రూపాయి అన్నా చేశాడా? చేయలా. ఆ రుణాలు వాళ్ళు కట్టుకున్నారు, బ్యాంకు రుణాలన్నీ కూడా కట్టుకున్నారు, హౌసింగ్ కార్పొరేషన్ రుణాలు కూడా కొంతమంది కట్టుకుని ఇప్పుడు పట్టాలు తీసుకుంటున్నారు. అడుగడుగున అబద్ధాలే, అన్ని మోసాలే. ఇంటికో ఉద్యోగం అన్నా మోసమే, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నా మోసమే, అన్నీ కూడా మోసాలు దాగాలు. ఇవాళ ఏదైతే ప్రజలకు మేలు చేయాలని దృఢమైన సంకల్పంతో వాళ్ళకు ఒక ఆస్తిలాగా ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కూడా మీకోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ ఏదైతే సమయం గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ను ఆసరాగా తీసుకుని మా ఇల్లు మా సొంతం మీరు ఇస్తారా, మమ్మల్ని ఆక్రమించుకోమంటారా? ఏం మాట్లాడతారు? చూడండి, వాస్తవం చూడండి. నిజంగా చూస్తే కనుక ఇవాళ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఈ సమయం తీసుకుని చెప్తున్నాను. ఇవాళ 8,352 G+3 హౌస్లు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఏమా దీంట్లో 100% కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే 1984 అంటే 8,352 ఇళ్లకి కంప్లీట్ అయినాయి. 1984 అంటే 62 బ్లాక్లు అయినాయి. ఇంకా 10% కంప్లీట్ అయ్యింది. 10% కంప్లీట్ అవ్వాల్సింది, అంటే 90% అయ్యింది. ఎంత ఉందంటే 80% కంప్లీట్ అయింది. 3,744. 100% కంప్లీట్ అయిపోయినాయి 1984 ఉంటే 80% కంప్లీట్ అయినాయి 3,744. అంటే ఇంకా 20% ఇంకా పని ఉన్నాడు అక్కడ. ఇంకా 70% కంప్లీట్ అయ్యి ఇంకా 30% పని పూర్తి చేయవలసింది 1,376. ఇక అసలు బేస్మెంట్ వేసేసి ఓన్లీ 10% బేస్మెంట్ వేసి ఆగిపోయినాయి 1,248. ఎందుకంటే దీంట్లో మనకు కంప్లీట్ అయ్యి 1984 ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే మన వాడకానికి సంబంధించి నీళ్లు అయ్యి బయటికి వెళ్ళడానికి డ్రైనేజీ అవన్నీ కూడా అయ్యి ఇంకా 80% కంప్లీట్ అయిన వాటికి డ్రైనేజీ కూడా అవ్వాల. ఇంకా మిగిలిన 70% అయినాయి. ఇప్పుడు 10% అయినాయి. రివర్స్ టెండరింగ్ లో మొన్న టెండర్స్ పిలిచి మళ్ళీ వాటిని మనం కొబ్బరిగా కొట్టుకుని మళ్ళీ స్లాబ్ వేయడం అవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇది వాస్తవంగా పరిస్థితి.
సరే 1984 ఎన్నో అయినాయి అంటున్నారు కదా, మరి అవి ఇచ్చేయచ్చు కదా మీరని ఒకళ్ళు అడగండి. అడగాలి కదా మీరు నన్ను. 1980 అయినాయి, 64 అయినాయి కదా, మరి ఇచ్చేయచ్చు కదా, మీరు ఇన్ని కౌరులు చెప్తున్నారు అనండి. అంటే నేను చెప్తాను, ఏదైతే మనం ఈ 8700 మంది ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లకు సంబంధించి మనం గిన్నెలు కడుక్కున్నా, ఏది కడుక్కున్నా, మన వాడకం నీరు కానీ, లేదా బట్టలు ఉతుక్కున్న నీరు కానీ, లేదా మన టాయిలెట్కి వెళ్తే కనుక ఏదైతే ల్యాబొరేటరీకి సంబంధించిన నీళ్లు కానీ, ఇవన్నీ కూడా మనకున్న అక్కడ మురుగు కాలువకు వదలాలంటే కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం, రూల్ ప్రకారం దాన్ని అంతా కూడా శుద్ధి చేసి ఆ శుద్ధి చేసిన నీరును మాత్రమే దాంట్లో వదలాలి. లేదంటే కనుక ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానించి, జిల్లా కలెక్టర్ కానించి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి అందరినీ కూడా జైల్లో పెడతారు. అది కంప్లీట్ కావాలి. అది 15 కోట్ల రూపాయలతోటి ఎస్టీపీ ప్లాంట్ కంప్లీట్ కావాలి. అది అవలా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇల్లు మొదలెట్టాడు కానీ అది కంప్లీట్ అవలా. ఎలాగ గృహప్రవేశాలు చేయించేస్తారండి అని మీరు ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళని అడగండి. ఎవరిని జైల్లో పెడతారండి? మేము వాడుకున్న నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? మీరు ఎలాగా మా ఇల్లు మా సొంతం అని చెప్పి మమ్మల్ని వచ్చేమంటున్నారు, దాంట్లో గృహప్రవేశం చేయించేస్తామన్నారు. మరి చేయించేస్తానన్న వాళ్ళు ఇంతవరకు ఎందుకు చేయించరా? ఒకసారి అది కూడా మీరు అడగండి. చేసిన తర్వాత మరి ఎందుకు మీరు పూర్తిగా చేయలేదు? సరే, మేము ఇంట్లోకి వచ్చాం, ఏదో 1984 మందికి సంబంధించి డ్రైనేజీ ఉంది, ఆ డ్రైనేజీలో నీళ్లు పైపులు అయితే ఉన్నాయి కానీ నీళ్లు బయటకు వెళ్ళేది లేదు, మళ్ళీ అక్కడే ఉండిపోతాయి అక్కడ. మరి తర్వాత వారం తర్వాత మళ్ళీ మనకు కంపు కొడుతుంది, దోమలు పెరుగుతాయి, రోగాలు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. సరే, మిగిలిన వాళ్ళకైతే ఆ పైప్ లైన్ కూడా వేయలేదు. మరి పైప్ లైన్ కూడా వేయలేదు కదా, మమ్మల్ని ఎలా గృహప్రవేశాలు చేయించేస్తారు మీరు? ఎందుకు మా దగ్గర మళ్ళీ 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 అబద్ధాలు ఆడి మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు? అంతేకాదు, మీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తున్నారు. ఈ ఇల్లు మీకు ఇవ్వరు, పడగొట్టేస్తారు, లేదా ఈ ఇల్లు అమ్మేస్తారు. ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా లేదా చెప్పండి? చేస్తున్నారా? మీకు ఇవ్వరని చెప్తున్నారు కదా, ఎవరికో ఇచ్చేస్తారా, అమ్మేస్తారని చెప్తున్నారు కదా. ఎందుకు ఇది? దీనివల్ల ఇంకా ఎన్నాళ్ళు మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ ఇంకెన్నాళ్ళు మనం గెలుగుతారు? మీ యొక్క మోసాలు, మీ దగ, మీ అవినీతికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు. ఎందుకంటే 23 సీట్లకే పరిమితం చేశారు. అయినా కూడా మీ బుద్ధి మారతారా? కుక్క తోక వంకరలేక ఎన్నిసార్లు కూడా మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అనేక సార్లు ఆ పార్టీని ఓడించారంటే కనుక ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా పీడించింది, ఏ రకంగా మోసం చేసింది అన్న దాని మీద ప్రజలు తిరుగుబాటు చేసి ఆ పార్టీని ఓడించడం జరిగింది. మనం ప్రజలు ఏ రకంగా మోసం చేయడం వల్లే మనం ఓడిపోయాం ఈ రకంగా అని చెప్పి జ్ఞానాన్ని పొంది ఇంకెప్పుడు ప్రజల దగ్గర అబద్ధాలు ఆడకూడదు, ప్రజలను మోసం చేయకూడదు అని బుద్ధి తెచ్చుకున్నారేమో అని చెప్పి మీరు ఎన్నిసార్లు మీరు చెంపదెబ్బ కొట్టినా వాళ్ళకి బుద్ధి రావడం. ఈ రోజుకి కూడా అదే అసత్యాలు. మనం చూడండి, గతంలో అంగన్వాడీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి జీతాలు పెంచమని అడుగుతూ ఉంటే అక్కడ గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించాడు మహిళలను కూడా చూడకుండా. రైతులందరూ కూడా వెళ్ళి విద్యుత్ ధరలు తగ్గించమని ఆందోళన చేస్తూ ఉంటే బషీర్బాగ్ లో తుపాకులతో కాల్చి రైతులను చంపాడు ఆయన. ఇలాగే ఎన్నో 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 అక్రమాలు. ప్రజారంజకమైన పరిపాలన అందించవలసిన వ్యక్తులు, ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ప్రజలను పీడించుకునేటట్లుగా, ప్రజలను హింసించేటట్లుగా, ప్రజలనే శత్రువులుగా భావించి పరిపాలన చేస్తూ మళ్ళీ ప్రజల్లోకి వచ్చినప్పుడు అనేక అబద్ధాలు ఆడుతూ, అనేక మోసాలు చేస్తూ ఎన్నాళ్ళు ఇలాగా మారండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది విమర్శిస్తూ ఉంటే చాలా అస్పష్టపదంగా ఉంది. ఎందుకంటే ఇందాక మన గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు చెప్పారు. నేను వెళ్ళాను ఈ మధ్యన ఒకసారి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, సార్ ఆవిడ ఇచ్చారండి అన్న.
అలాగే అండి మీ దగ్గరికి వస్తారా అన్న. అవును, కానీ చాలా గొప్ప పని చేసిందండి ఆవిడ. ఎకరం పొలం మున్సిపాలిటీకి ఇచ్చిందండి అన్న. ఏడు సార్ ఎకరం పొలం ఇవ్వడం ఏంటన్న? అదే ఎకరం పొలం దానం చేసేసారు కదగా అన్నారు. ఎకరం పొలం దానం చేయలేదండి. అది అప్పుడు చెత్త వేయడానికి ప్లేస్ లేదంటే కనుక మా పొలంలో వేసుకోమన్నదండి. నిజంగా దానివల్ల కూడా ఆవిడకి లాభమే. ఎందుకంటే ఇవాళ ఎకరం పూడ్చాలంటే కనుక ఇవాళ అయితే 10 లక్షలు, అప్పుడు అయితే 5 లక్షలు. 5 లక్షలు కలిసి వచ్చినట్టేనండి ఆవిడకి. ఆ భూమి ఆవిడ సొంతం అండి, మన ఇల్లు మన సొంతం అన్నాడు. ఆవిడ భూమి ఆవిడ సొంతమైనా కానీ దానం ఏమి ఇవ్వలేదండి. పైగా మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డ్ పెడతానని చెప్పి యనమదూరు గ్రామంలో ఓ 10 ఎకరాలు పెట్టారండి. అక్కడ పెట్టగానే పక్కన ఉన్న రైతులందరూ భయపడిపోయి అమ్మకానికి పెట్టారు. అక్కడ ఒక 50 ఎకరాలు ఎంతో సుమారు చాలా చవకగా వాళ్ళు బెదిరించి, ఎందుకంటే డంపింగ్ యార్డ్ చూపించి బెదిరించి చాలా చవకగా 50 ఎకరాలు కొనుక్కున్నారు. వాళ్ళు మద్రాసు వాళ్ళు. వాళ్ళకి అమ్మవలసిన అవసరం లేదు. చాలా మంది అడిగారు, మీరు మద్రాసులో ఉంటారు కదా, మీ పొలం మాకు అమ్మండి అని. వాళ్ళేమో అమ్మలా. ఎప్పుడైతే డంపింగ్ యార్డ్ పూచి చెప్పగానే ఆ 50 ఎకరాలు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు. అంటే రాజకీయాలని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి చేయాలి. చాలా మంది అమాయకులు మన ప్రజలు చాలా మందికి ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు ఇలాగే మోసం చేసి మభ్యపెట్టి ఇబ్బంది కూడా ఇచ్చామని. ఎకరం భూమి ఇచ్చారని మున్సిపాలిటీకి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా? కమిషనర్ గారు ఏమన్నా ఉందండి మనకి? ఇచ్చారండి రిజిస్ట్రేషన్ చేసి? ఇవ్వలేదు. మేము 4 ఎకరాలు భూమి ఇచ్చాం హాస్పిటల్కి. అది ఏంటంటే మన ప్రాంతంలో ఎవరైనా కానీ ఒక యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా కానీ ఇబ్బంది పెడితే కనుక కాలు చెయ్యి ఇరిగినా, లేకపోతే ఇంకా డయాలసిస్ చాలా వాటికి సంబంధించి ఎక్కడికో ఏలూరు గుంటూరు దాకా వెళ్ళవలసి వస్తున్నారు. చాలా టైం డిలే అవ్వడం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఒక రోడ్డుకి యాక్సిడెంట్ అయితే కనుక తర్వాత ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడో నడు రోడ్ల మీద ఉండాలి, ఎక్కడ ఉండాలో ఏంటో తెలియని పరిస్థితి. పేషెంట్ని అయితే హాస్పిటల్లో పెట్టుకుంటారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి నగరపాటుకు వచ్చినప్పుడు అడిగారు ఆ బాధను. అప్పుడే మన ప్రాంత ప్రజలు ఎందుకు ఇంత బాధపడాలి? మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నరసాపురం డెల్టాలో అంటే డివిజన్లోనే ఏరియా హాస్పిటల్ లేదు. ఏంటి దారుణం, ఏంటి అన్యాయం ఏంటని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని నాకు ఏరియా హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కావాలంటే ఆయన మాట ఇచ్చారు. కానీ 2009లో నేను ఎమ్మెల్యే అవ్వలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయన కంటిన్యూ ఉంటే కనుక అప్పట్లోనే మనకి ఏరియా హాస్పిటల్ 100 బెడ్స్ వచ్చేది. తర్వాత దివంగత నేత 3 నెలలకి 4 నెలలకి ఆయన చనిపోవడం మన దురదృష్టం. తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మళ్ళీ పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మనం తప్పనిసరిగా ఏరియా హాస్పిటల్ మనం సాధించుకోవాలి, మన ప్రజలకు ఉపయోగపడే, మన ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి అని చెప్పి అంటే స్థలం లేదు. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న స్థలం సరిపోదు. 10,30,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యింది. మరి స్థలం లేని కారణంగా 10,30,00,000 కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సరే 2 ఎకరాలు భూమి ఇస్తానన్నాను నేను. 2 ఎకరాలు భూమి ఇస్తే ఏరియా హాస్పిటల్ ఇవ్వమన్నారు. మరి ఎంత కావాలంటే 4 ఎకరాలు అయితేనే ఏరియా హాస్పిటల్ ఇస్తామన్నారు. సరే అప్పుడు 4 ఎకరాలు వేరే చోట కొని ఆ భూమి ఇచ్చి ఈ ప్రాంతానికి ఏరియా హాస్పిటల్ రావడానికి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలు ఎవరైనా సరే వీడి చేతగాంతల వల్ల ఈ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని ఎవరు కూడా నన్ను విమర్శించకూడదు. నేను ఎవరితోటి మాట పడకూడదు. మాట అని చెప్పి మీకోసం, మీతోటి మాట పడకూడదని కోసం, మీ మెప్పు కోసం, మన ప్రజల మేలు కోసం అలాగే ఇచ్చాం. కానీ ఏంటంటే రాజకీయం ఏదో మున్సిపాలిటీ చెత్తోటి తన భూమి పొడిపించింది, దాన్నేమో దానం ఇచ్చామని దేశం అంతా ప్రచారం చేసుకుని నాకు ఆశ్చర్యం వేసింది. మన నియోజకవర్గం కాదు, బయట నియోజకవర్గం సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళాను. ఆవిడ చాలా గొప్ప ఎకరం పొలం ఇచ్చారండి మున్సిపాలిటీకి. అంటే ఏంటి సార్ మున్సిపాలిటీకి ఎక్కడ ఇచ్చారు? కమిషనర్ గారిని కూడా అడిగాను కదమ్మా. ఏమన్నారండి ఆవిడ అన్న? నా ఊరుకున్నారన్న. ఇచ్చేది ఇవ్వలేదని చెప్పలేదమ్మా. ఏమన్నా ఏం చేసిందంటే మరి ఇవ్వలేదు కదా, నవ్వు ఊరుకున్నాను. అటువంటి ఆవిడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అంటే చాలా హాస్యాస్పదం. ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల తపన కోసం, పేద ప్రజలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ఆఖరికి ఏదైతే రోడ్ల మీద ఉండి తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మేలు జరగాలి.
వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వడ్డీ లేని రుణాలు ఇవాళ ప్రతి ఓడికి 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి బ్యాంకులకి ఏదైతే రిజిస్ట్రేషన్ దగ్గర 350 రూపాయలు అవుతుందో ఆ 350 రూపాయలు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఇంత లోతుగా ప్రతి ఒక్కళ్ళ ఇబ్బంది ఎవ్వరికి కూడా చిన్న కష్టం కూడా రాకుండా ఆలోచన చేస్తున్నాడంటే ఆయన నిజంగా పిల్లలకి మేనమామ. మీ అందరికీ కూడా అన్న, మనందరికీ అన్న, ఈ రాష్ట్రానికి అన్న. అటువంటి ముఖ్యమంత్రిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఇంకా మీకు ఒక్కటే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే కనుక అబద్ధాలు, అసత్యాలు, అసత్య ప్రచారాలు ఇది మాత్రం కరెక్ట్, అది ఎజెండా అదే, మేనిఫెస్టో కూడా అదే అనేది మనసులో బలంగా పెట్టుకోండి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నమ్మితే కనుక మనకి ఆందోళన కలుగుద్ది. ఆందోళన కలిగితే కనుక పెద్ద వయసు కొద్ది బీపీ పెరుగుద్ది, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుద్ది. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల బాగుపడేది ఎవరంటే డాక్టర్లు, గౌరవ హాస్పిటల్కి వెళ్ళడం. కాబట్టి ఎప్పుడైనా సరే తెలుగుదేశం వాళ్ళు చెప్పారనుకోండి, ఈ చెవితోటి వదిలేయండి అంతే. కానీ ఎప్పుడు కూడా ఆందోళన చెందొద్దు, భయపడొద్దు, అవి నమ్మొద్దు అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇవాళ ఎప్పుడో మీ తరపు మీ పేరున అక్కడ ఇల్లు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇంకా 900 మందికి రుణాలు అయినాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా రుణాలు తీసుకోవడానికి, ఎందుకంటే ఈ పత్రం ఇచ్చిన తర్వాత, ఈ పత్రం ద్వారా ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఫోటోతో కూడా అంటించి మీకు అందించడం జరుగుతుంది. మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏ వార్డులకి ఏ బ్యాంకులను అలాట్ చేశారనేది చెప్పడం జరుగుతుంది మీకు. మీరు ఆ బ్యాంకులకి వెళ్ళి అక్కడ బ్యాంకు లోన్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే తొందరలోనే, ఎందుకంటే ఎస్టీపీ ప్లానింగ్ ఎప్పుడు పూర్తవుతాయన్న డౌట్ కూడా మీ మధ్యలోకి వచ్చి ఉంటుంది. ఇవన్నీ చెప్పారు బాగా ఉంది, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు కంప్లీట్ అవుతాయండి, ఎప్పుడు మేము గృహప్రవేశం అవ్వాలి. చాలా మంది మొన్న పాదయాత్రలు అడిగారు. ఏంటంటే ఇవాళ మనం వెళ్ళామంటే మన ఇంట్లో మూట ముల్లి అన్ని సర్దులు వెళ్ళిపోయి దాంట్లో దిగిపోవాలి. కావాలంటే మీ అందరికీ కూడా అలాట్మెంట్ లెటర్తో పాటు మీ కేటాయించిన పట్టాకెళ్ళి మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని వచ్చేయాలి అంతే. కానీ అది కాదు మా కోరిక. మీరు ఒకేసారి మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని వెళ్ళి ఆ ఇంట్లో గృహప్రవేశం అవ్వాలి, హ్యాపీగా ఆనందంగా ఉండాలి. మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎప్పుడవుతుంది, ఏం జరుగుతుంది, పని ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు వెళ్తాం, ఎన్ని ఆలోచనలు. ఈ ఆలోచనలు ఏంటంటే తెలియకుండా మన మీద స్ట్రెస్ గురి చేస్తాయి. అటువంటి కాదు, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా నవ్వుతూ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఆ కోరిక పరిస్థితి తప్పనిసరిగా, ఎందుకంటే ఎస్టీపీ ప్లాంట్ వచ్చేసరికి అధికారులు గట్టిగా అడగడం జరిగింది. మార్చి నాటికి పూర్తి చేస్తా అన్నారు. మార్చి కాకపోతే పోనీ ఏప్రిల్, మే, ఇంకో 2 నెలలు. ఎందుకంటే ఇది 2-3 ఏళ్ళు కట్టించేస్తానన్న వాళ్ళు ఇప్పుడు మొన్న దాకా కూడా, ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించి 10%, 20%, 30% ఆగిపోయినాయి ఉన్నాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే ఆ ఎల్ఎన్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదమ్మా, బకాయి పెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు పని పూర్తి చేయండి అంటే ఎంతో కొంత ఇవ్వండి మాకు అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకో కొంచెం ఇవ్వండి సార్, మేము స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా వడ్డీలకి జీతాలకి ఇట్లకే సరిపోయినాయి, ఇంకో కొద్దిగా ఇవ్వమంటే సరే ఎంతో అడ్జస్ట్ చేస్తాను, మిగిలిన పని కూడా పూర్తి చేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీ మీద ప్రేమ ఉంటే వాళ్ళు బాకీ తెచ్చాలి కదమ్మా, ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని పూర్తి చేయించాలి కదా. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎవరి మీద మోగుతున్నాడంటే, బురద ఎవరి మీద చిగుతున్నాడంటే మన మీద చిగుతున్నాడు. ఇది మీరందరూ కూడా అవగాహన చేసుకుని మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేసి మీ ఇల్లు మీకు అందించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాటలు కానీ, మోసపూరితమైన మాటలు కానీ అవన్నీ కూడా నమ్మొద్దని చెప్పి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.